మెదక్ జిల్లా నారాయణఖేడ్లో ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 3,955 లీడ్లో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ కు 3,922 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 1,970 వచ్చాయి. అలాగే టీడీపీ అభ్యర్థికి 701 ఓట్లు పోలైనట్లుగా తెలుస్తోంది. ఇక జూకల్ శివారులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. 11 టేబుళ్లలో ఈ కౌంటింగ్ జరుగుతోంది. 21 రౌండ్ల తర్వాత తుది ఫలితం బయటకు రాబోతోంది. 11 గంటల వరకంతా ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అధికారులు. కౌంటింగ్ సెంటర్ దగ్గర టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ లో 126 మంది ఉద్యోగులు పాల్గొంటూ ఉన్నారు. ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉన్నారు. సీసీ కెమెరాల నిఘా మధ్య మొత్తం కౌంటింగ్ అంతా కూడా కొనసాగుతుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులతో పాటు 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్ అయింది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 3,955 లీడ్లో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ కు 3,922 ఓట్లు రాగా అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి చూస్తే 1,970 ఓట్లు పోలైనట్లుగా తెలుస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థికి 701 ఓట్లు పోలయ్యాయి. జూకల్ శివారులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఏర్పాటు చేసి జరుగుతుంది. 14 టేబుళ్లలో ఈ కౌంటింగ్ కొనసాగుతోంది. 21 రౌండ్ల తర్వాత తుది ఫలితం బయటకు రాబోతోంది. మొత్తం మీద 11 గంటల వరకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అధికారులు. మొత్తం మీద కౌంటింగ్ సెంటర్ దగ్గర టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ లో 126 మంది ఎంప్లాయీస్ పాల్గొంటున్నారు. ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉన్నారు. సీసీ కెమెరాల నిఘా మధ్య మొత్తం కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులతో పాటు 5 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. నారాయణఖేడ్ కౌంటింగ్ మొత్తం మీద కొనసాగుతూ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ప్రస్తుతం లీడ్లో ఉన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రసన్నాని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అంతా ఎలా కొనసాగుతోంది? లీడింగ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సునంద, నారాయణఖేడ్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఉదయం 8:30కు స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి 1970 ఓట్లతో ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 3,922 ఓట్లతో ఉన్నారు. విజయపాల్ రెడ్డికి వచ్చి కేవలం 701 ఓటు మాత్రమే వచ్చింది. అదే రెండో రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి 5,340 ఓట్లోకి వచ్చారు. మూడో రౌండ్కి వచ్చేసరికి మనకు టీఆర్ఎస్ కి చూసుకుంటే భూపాల్ రెడ్డి వచ్చి 12,642 ఓట్లతో ఉన్నారు. విజయపాల్ రెడ్డి వచ్చి 3,144 ఓట్లతో ఉన్నారు. ఇప్పటికీ మనకు దీనికి సంబంధించి అయితే టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. రెండో రౌండ్కి వచ్చేసరికి 3,955 ఓట్లతో ఉన్నారు. మొత్తం ఈ ఉప ఎన్నికలో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 14 టేబుళ్లలో 21 రౌండ్లతో ఈ ఉప ఎన్నికల్లో ఫలితం తేలనున్నది. 3 ప్రధాన పార్టీలు దీంట్లో పోటీ పడుతున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉంటాయి. 5 మండలాలు వచ్చి 1,88,373 ఓట్లు ఉన్నాయి. ఈసారి అత్యధికంగా 1,54,866 ఓట్లు పోలయ్యాయి. గత సంవత్సరం చూసుకుంటే మనకు 71% మాత్రమే పోలింగ్ నమోదైతే ఈసారి మనకి ఉప ఎన్నికలో చూసుకుంటే 82% పోలింగ్ నమోదైంది. మొత్తం చూసుకుంటే ఈ ఎన్నికల్లో మొత్తం 137 మంది పోలింగ్ సిబ్బంది ఉంటారు. సుమారుగా 2 గంటలలో ఫలితం తేలనుంది. సునంద, అంటే మొత్తం ఇప్పటి వరకు 22 రౌండ్స్ పూర్తి చేయాల్సిన పరిస్థితిలో ఇప్పటికి సెకండ్ రౌండే కంప్లీట్ అయింది కాబట్టి అంటే 11 గంటల కల్లా అనుకుంటున్నట్లుగా ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా? కొంచెం అటు ఇటుగా లేట్ ఏమన్నా జరగచ్చా?
సునంద ఇప్పటికే మనం అనుకున్నట్టు 2 రౌండ్లు కాదు 3 రౌండ్లు కంప్లీట్ అయినాయి. 3 రౌండ్లలో చూసుకుంటే మనకు టీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తుంది. దీనిలో మొత్తం టీఆర్ఎస్ కి ఇప్పటి వరకు 12,642 ఓట్లు పోలయ్యాయి. మనకు కాంగ్రెస్ కి చూసుకుంటే 5,340 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థికి 3,144 ఓట్లు పోలయ్యాయి. మనకి ఇప్పటికి 9:30 కావస్తుంది. మనకు 11 గంటల ప్రాంతంలో వరకు మనకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది సునంద. అంటే మొత్తం 126 మంది ఎంప్లాయీస్ ఈ కౌంటింగ్ లో పాల్గొంటున్నారు కదా, అంటే ప్రెసెంట్ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి పాలిటెక్నిక్ కాలేజీలో? దీనికి సంబంధించి పూర్తి భద్రతా చర్యలను తీసుకున్నారు. సుమారుగా మనకు 2,000 వరకు దీనికి భద్రతా బలగాలను మోహరించారు. జిల్లాలో కూడా మనకు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఈ రోజు వరకు మనకు 144 సెక్షన్ అమలు చేశారు. మనకు ఉదయం 7 గంటల వరకు కూడా ఈవీఎంల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మనకు రాష్ట్రంలో ఉన్న పోలీసు బలగాలే కాకుండా కేంద్రం నుండి కూడా బలగాలను తీసుకొచ్చారు. వారు కూడా పూర్తి స్థాయిలో వీటికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా మనకు చూసుకుంటే ఈ ఈవీఎంల దగ్గర కూడా పార్టీలకు సంబంధించిన వారిని కూడా మనకు ఏదైతే 13 తారీఖు పోలింగ్ ముగిసిందో 13 తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా మనకు పోలింగ్ అంటే మనకు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల యొక్క వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను కూడా మనకు ఈవీఎంల దగ్గర వాళ్ళని ఉంచారు. మనకు అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకి ఇప్పటికే ఈ పోలింగ్ దీనికి సంబంధించిన కౌంటింగ్ వద్ద పూర్తి స్థాయిలో బలగాలను మోహరించారు. 144 సెక్షన్ ఇక్కడ అమలు చేస్తున్నారు సునంద. అంటే ప్రస్తుతానికి రిజల్ట్స్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైనా అక్కడికి చేరుకుంటూ ఉన్నారా? ఇప్పటికే మనకు ఉదయం 7:30 ప్రాంతంలో సుమారుగా 7:30 ప్రాంతంలో టీఆర్ఎస్ అభ్యర్థి, ఎందుకంటే మనకు టీఆర్ఎస్ అభ్యర్థి వచ్చి మనకు భూపాల్ రెడ్డి పూర్తి ధీమాతో ఉన్నారు. తన భారీ మెజార్టీతో గెలుస్తాననే ధీమాతో అతను కనిపిస్తున్నాడు. ఉదయం 7:30 ప్రాంతంలోనే మనకి ఇక్కడ కౌంటింగ్ సంబంధించిన హాల్ దగ్గరికి వారు వచ్చారు. ఇంకా మిగతా 2 అభ్యర్థులు అయితే ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన ఆనవాళ్ళు ఏం కనిపించడం లేదు. వారికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే, అంటే వాళ్ళకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, వారికి సంబంధించిన మిగతా కార్యకర్తలు మాత్రం కనిపిస్తున్నారు సునంద. అంటే ఈ పార్టీలకు చెందిన అభ్యర్థుల సంగతి ఎలా ఉంచితే ఇండిపెండెంట్స్ ఎక్కువగా 5 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఇండిపెండెంట్లు మాత్రం వారికి చూసుకుంటే మనకు వాళ్ళకు పోలైన సంఖ్య చూసుకుంటే మాత్రం ఇప్పటికి 100లలోనే కనిపిస్తున్నది. వారికి అయితే ఏ రకమైన ఆశ లేదు. కాకపోతే ఎన్నికల్లో నిలబడాలి అనే దానితోనే ఎన్నికల్లో నిల్చున్నారు. వారైతే ఇప్పటి వరకు ఇక్కడ పోలింగ్ సంబంధించిన ఎవరైతే కనిపించడం లేదు. వారికి సంబంధించిన కొంతమంది వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మాత్రం పైన కౌంటింగ్ దగ్గర ఉన్నారు సునంద. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.